నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 2029 ఎన్నికల్లో 3/2 మెజారిటీతో గెలుస్తాం. దమ్ముంటే ఆపండి చూస్తామని బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. నూతన సంవత్సరంలో పంచాయతీలకు ముఖ్యమంత్రి వరాలు. చిన్నపల్లెలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులు. చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న 11 మంది అరెస్ట్. గుజరాత్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్ మంచిర్యాలలో విక్రయం. కొత్తగా 2 విమానయాన సంస్థలకు అనుమతులు. అల్ హిందూ, ఫ్లై ఎక్స్ప్రెస్ కు ఎన్ఓసీ మంజూరు. ఎయిర్ ప్యూరిఫైర్లపై జీఎస్టీపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం. తగ్గింపులపై త్వరగా నిర్ణయం చెప్పాలని కేంద్రానికి ఆదేశం. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ కు అధికారం దక్కనివ్వనని, కొడంగల్ బిడ్డగా ఇదే నా శపథం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీ, పార్లమెంటు ఉప ఎన్నికలు అన్నింట్లోనూ ఓడించానని, కల్వకుంట్ల కుటుంబాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వబోనన్నారు. నారాయణపేట జిల్లా కోస్గిలో పర్యటించిన సీఎం సర్పంచుల సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. 2029లో అధికారం ముమ్మాటికి కాంగ్రెస్దేనని, నియోజకవర్గాల పునర్విభజన జరిగినా జరగకపోయినా 3/2 సీట్లు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ సభలు పెట్టి రోడ్లపై చర్చించడం కాదు, అసెంబ్లీకి వస్తే ఏం అంశంపైనైనా మాట్లాడేందుకు సిద్ధమన్నారు. 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజారిటీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు రాసి పెట్టుకో. 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ. నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోనప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు. బీఆర్ఎస్, కేసీఆర్ గతమే, తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్. మీ గత చరిత్రతోని ఈడ ఒరిగేదేం లేదు. కళ్ళు కాంపౌండ్ మాటలు మాట్లాడకండి తండ్రి కొడుకులు. ఇవన్నీ మేము చూసినాం. శాతనైతే రాండి, ఏందో చెప్పు, దాని ప్రకారం చేద్దాం. 29లో తేల్చుకుందాం ఇవాళ చెప్తున్నా. కాబట్టి ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు, మీ వయసుకు గౌరవిస్తాం, మీ అనుభవానికి గౌరవిస్తాం. ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం. 29 నుంచి చర్చలు రాబోతున్నాయి. 29 నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదామో, నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా. నువ్వు చెప్పిన అన్ని చర్చ పెడదాం. ముఖాముఖి చర్చ చేద్దాం. వెనకంగా మాట్లాడు వెనక్కి కూర్కుడు కాదు. నీళ్ల మీద మాట్లాడతామా, నియామకాల మీద మాట్లాడతామా, నిధుల మీద మాట్లాడతామా, తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడతామా, రైతు భరోసా మీద మాట్లాడతామా, రైతు రుణమాఫీ మీద మాట్లాడతామా, లేకపోతే ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడతామా, లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు, షాదీ ముబారక్ మీద మాట్లాడతామా, కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడతామా, ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడతామా, దేని మీద మాట్లాడతామో చెప్పు. నేను సిద్ధంగా ఉన్నా. చర్చిద్దాం, దేశానికి ఆదర్శంగా నిలబడదాం, సమస్యల మీద మాట్లాడదాం, ఎవరు ఏం చేసినరో చెప్పుకునే అవకాశం కల్పిస్తాం. రాండి. మీరు మొహం చాటేసి ఫామ్ హౌస్లో పడుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు వచ్చి 10 మంది చెంచాలను పెట్టుకొని ఆ 10 మంది చెంచగాళ్ళ ముందల నువ్వు పొంకనాలు కొట్టుడు కాదు.
నేను ఒకటే అనుకున్నా, ఎవరి పాపానికి వాడు పోతాడు. మనం చూసినా చూడకపోయినా పైన దేవుడు ఉన్నాడు, పైనుంచి కిందికి చూస్తూనే ఉంటాడు. ఎవరి లెక్క వానికి రాస్తూనే ఉంటాడు, ఎవరి మిత్తి వానికి చెల్లిస్తూనే ఉంటాడని. ఆ మిత్తిలో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కెలు ఇరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావురా, నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింతమడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా, మా సర్పంచులను తోలుతా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడిండా? 10 ఏళ్ళు నువ్వు పూర్తి చేస్తే, 10 ఏళ్ళు ఎస్ఎల్బి పూర్తి చేస్తే నల్గొండకు 4 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది. 10 ఏళ్ళు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు వచ్చేది. కల్వకుర్తి పూర్తి చేస్తే 3.5 లక్షలకు వచ్చేది. భీమా పూర్తి చేస్తే 2 లక్షలకు వచ్చేది. కోయిల్ సాగర్ లేకపోతే ఏది చేసినా, నెట్టంపాటు చేసినా, నా మక్తల్ నారాయణపేట కొడంగల్ పూర్తి చేస్తే 1.5 ఎకరాలకు మాకు నీళ్ళు వచ్చి ఇవాళ కందులు వండించి, జొన్నలు వండించి, కల్తీ కళ్ళు తాగి బతికే పరిస్థితి మాకెందుకు ఉంటుండే? మేము కూడా మీ లెక్కనే మంచిగా పంటలు వండించేటోళ్ళం, మంచి బట్టలు తొడుక్కునేటోళ్ళం, మేము కూడా మా పిల్లల్ని చదివించుకునేటోళ్ళం. 10 ఏళ్ళు పగబట్టి నారాయణపేట మక్తల్ ప్రాజెక్టును ఈనాడు పక్కన పెట్టి 69 జీవోను తుంగలో దొక్కితే ఊరూరు ఎత్తిపోతల పథకం కోసం మా కార్యకర్తలు, ఈ ప్రాంత రైతులు ధర్నాలు చేయలేదా? పార్టీలకు అతీతంగా 69 జీవో కోసం కొట్లాడలేదా? నీ సొమ్మె ఏం పోయిందా? మాకు నీళ్ళు ఇయ్యాలంటే నీకు ఇంత కడుపు నొప్పా? నూతన సంవత్సరంలో గ్రామాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యథావిధిగా వచ్చే నిధులు కాకుండా చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు ఇస్తామని సీఎం ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి నిధి నుంచి ఈ ప్రత్యేక అభివృద్ధి నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఇప్పుడు గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ముగిసినాయి, ఇక రాజకీయాలు లేవు. ఎన్నికలు వచ్చినప్పుడు, ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే రాజకీయాలు, పార్టీలు, పంతాలు. ఎన్నికలు ముగిసినాయి, ఫలితాలు వచ్చినాయి, ఇక పార్టీలు పంతాలకు పోకండి. కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరుడు మన కుటుంబ సభ్యుడే. ఈ రోజు రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న మనము వివక్ష చూయించొద్దు, అందరిని కలుపుకొని పోదాం, అందరిని కుటుంబ సభ్యులుగానే భావిద్దాం. వేదిక మీద ఉన్న మా మండల నాయకులకు కూడా నేను సూచన చేస్తున్నా, ఎక్కడైనా మీరు చెబితే వినలేదనో, మీరు నిలబడొద్దంటే ఎన్నికల్లో పోటీ చేసిండ్రనో, లేదా పక్క పార్టీ నుంచి గెలిచిండనో ఎలాంటి వివక్ష చూయించకండి. ఒకవేళ చూయిస్తే ఆ గ్రామానికి అన్యాయం జరుగుతుంది. ఎవరైనా ఎట్లయినా గెలవనియండి. మన నియోజకవర్గంలో ఏ గ్రామంలో, ఏ తండాలో ఏ సమస్య ఉండకూడదు, ఏ వివక్ష ఉండకూడదు. ఈ నియోజకవర్గంలో అందరూ మనకు కావాల్సిన వాళ్ళే. నిన్నటి వరకు ఏమైనా చిన్న చిన్న తేడాలు, చిన్న చిన్న అంశాలు ఏమైనా ఉన్నా వాటిని పక్కన పెట్టండి. ఈరోజు మనము పెద్ద హోదాలో ఈ నియోజకవర్గం ఆశీర్వదిస్తే బాధ్యత నిర్వహిస్తున్నాం. పెద్ద హోదాలో మనం ఉన్నప్పుడు పెద్ద మనసుతో మనం వ్యవహరించాలి. చిన్న చిన్న విషయాలను, గ్రామ కక్షలను పెంచి పోషించకూడదు. గ్రామ కక్షలకు వ్యతిరేకంగా గ్రామాల అభివృద్ధికి పాటు పడే విధంగా ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు రోడ్డు, గుడి, బడి, నీళ్ల ట్యాంకు, చదువుకోవడానికి పిల్లలకు
విద్యా వైద్యాన్ని అందించి ఈరోజు మనము ఉన్నతమైన నాణ్యమైన సేవలను ఈరోజు మనం ప్రజలకు అందించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్, ఉప సర్పంచ్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్తోనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయన్న హరీష్, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గులాబీ జెండా ఎగురుతుందని అన్నారు. మరో 3 ఏళ్లు ఆగితే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. అసలు జనరల్ గా సర్పంచ్ ఎన్నికల్లో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అంటే ఆయన తిరిగాడు. రేవంత్ రెడ్డికి భయం పట్టుకొని ఆయన తిరిగిండు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా తిరిగిండు. ఒక రూలింగ్ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తే 90% గెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏమైంది? ఎన్నికల్లో 6,000 కాంగ్రెస్ గెలిస్తే 4,000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచింది. ఈ రోజు సీన్ రివర్స్ అయింది. ఇంకా 3 ఏళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా నీ పాలన బాగలేదు అని 35-40% బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించింది ఇలా ప్రజలు. ఇలా ప్రజలకు అర్థమైంది తప్పకుండా భవిష్యత్తు మనకే ఉంటది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. పార్టీ గుర్తుతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చేది కాదని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తగా ఎన్నికైన బీజేపీ సర్పంచులు, వార్డు మెంబర్లను బండి సంజయ్ సన్మానించారు. ప్రజలకు కష్టం వస్తే ఆదుకునే బాధ్యత సర్పంచులదే అన్నారు. ఇతర సర్పంచులకు ఆదర్శంగా ఉండేలా బీజేపీ సర్పంచులు వ్యవహరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు నిధులు ఇవ్వకుంటే ఇచ్చేదాకా అందరం కలిసి పోరాడదామన్నారు. సర్పంచ్ అయినా, ఉప సర్పంచ్ అయినా, వార్డు మెంబర్ అయినా అది మీకు ఒక బాధ్యత. మాకున్న కష్టాలను, మేము పడుతున్న ఇబ్బందులను తొలగించేటువంటి బాధ్యతను ప్రజలు మీకు అప్పయ్యారు. కాబట్టి ఇలా గ్రామాల్లో ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మీది. అభివృద్ధి చేస్తాం మనం. ఇవాళ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు అంటే కేవలం రోడ్లు వేయడము, డ్రైన్స్ కట్టడం, లైట్లు పెట్టడము, వాటి కోసం మాత్రమే కాదు. గ్రామంలో మీ వార్డులో ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయడమే సర్పంచ్ యొక్క బాధ్యత. సర్పంచ్ ఊరికి తండ్రి అంటాడు. అంత గురుతర బాధ్యత సర్పంచ్ మీద ఉంటుంది. ఆపదలో, కష్టాల్లో, అవసరాలున్న ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేయడమే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుల యొక్క ప్రధాన బాధ్యత. అది మనం గుర్తుంచుకోవాలి. సర్పంచ్ నేను గెలిచినా, నన్ను ఎవ్వరు ఏం చేయలేని బాధ్యత చేస్తే మీరు ఏం గెలిచినా, ఎంత గెలిచినా కూడా మీకు వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్ జవహర్ నగర్ నుంచి డంపింగ్ యార్డును తొలగించే విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. డంపింగ్ యార్డు మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈటెల రాజేందర్ అన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డుతో పాటు పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డును మరొక చోటికి తరలించాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. హైదరాబాద్ విస్తరిస్తున్న నేపథ్యంలో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని నగరానికి నలువైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. 2 కోట్ల జనాభా చెత్తనంతా కూడా ఇవాళ జవహర్ నగర్, బాలాజీ నగర్ డంప్ యార్డులో వేసి లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది తెలంగాణ ప్రభుత్వం. దానికి వత్తాసు పడుతుంది ప్రాంతీయ సంస్థ. ఇవాళ భూగర్భ జలాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఉన్న గొలుసుకాటు చెరువులలో పక్షులు నీళ్లు తాగని పరిస్థితి వచ్చింది, చేపలు బతకని పరిస్థితి వచ్చింది. ఇవాళ మనుషులకైతే స్నానం చేయడానికి ఆ నీళ్లు వాడితే బొబ్బలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ నేను స్వయంగా దేశ ప్రధానమంత్రి గారికి, దేశ ప్రధాన న్యాయమూర్తి గారికి, అదేవిధంగా మా పర్యావరణ శాఖ మంత్రి గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, జిహెచ్ఎంసీకి ఇవాళ నేను కూడా ఉత్తరాలు రాష్ట్ర తప్పకుండా ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే మా బాలాజీ నగరు, జవహర్ నగరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఒక ఉద్యమంలాగా మళ్ళా వెల్లువెత్తేటువంటి ఆస్కారం ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. హైదరాబాద్లో కృత్రిమ మేధ ఉపయోగించి పరీక్షల్లో కాపీయింగ్ చేస్తున్న 2 గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. హెచ్సీయూలో నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక పరీక్షలో హర్యానాకు చెందిన అనిల్, సతీష్ మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారు. చొక్కా గుండీలకు అమర్చిన మైక్రో స్కానర్లతో ప్రశ్నాపత్రం స్కాన్ చేసి బాత్రూంకు వెళ్లి ఏఐ సాయంతో యువకులు జవాబులు సేకరించినట్లు గుర్తించారు. చెవిలోని బ్లూటూత్ ద్వారా జవాబులు వింటూ పరీక్ష రాసిన నిందితులు
అదే సమయంలో బ్లూటూత్ బీప్ శబ్దంతో ఇన్విజిలేటర్కు అనుమానం రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వర్సిటీ అధికారుల ఫిర్యాదుతో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి స్కానర్లు, బ్లూటూత్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట వద్ద జాతీయ రహదారిపై ₹1 కోటి విలువైన గంజాయి పట్టుబడింది. అచ్యుతాపురంలో వాహన తనిఖీల్లో భాగంగా గంజాయి రవాణా చేస్తున్న డీసీఎం కంటైనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు రిజిస్ట్రేషన్తో ఉన్న డీసీఎం కంటైనర్లోని సీక్రెట్ లాకర్లో దాచిన గంజాయి ప్యాకెట్లను గుర్తించి బయటకు తీశారు. 98 లక్షల రూపాయల విలువగల 200 కిలోల గంజాయి ప్యాకెట్లు, 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని రహస్యంగా తమిళనాడుకు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు 4 అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో రెయిన్ బజార్లో జరిగిన యువకుడు జునైద్ హత్య కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 3వ తేదీన దారుణ హత్య జరగగా 10న 6 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ కిరణ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో సుమారు 60 మంది పోలీసులతో 3 రౌడీ షీటర్ల నివాసంలో తనిఖీలు చేశారు. రౌడీ షీటర్లైన జాఫర్ పహిల్వాన్, సయ్యద్ పహిల్వాన్, సులేమాన్ పహిల్వాన్ నివాసాల్లో సోదాలు చేసి భారీగా కత్తులు, అక్రమాస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. రౌడీ షీటర్ల ఆగడాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్టు డీసీపీ కిరణ్ తెలిపారు. సంఘ వ్యతిరేక శక్తుల గురించి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. రౌడీల కార్యకలాపాలను సహించేది లేదన్న డీసీపీ ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో ఓ మహిళపై హత్యాయత్నానికి పాల్పడిన ర్యాపిడో డ్రైవర్ను సంగారెడ్డి జిల్లా పోలీసులు ఛేదించి పట్టుకున్నారు. ర్యాపిడో నడుపుతూ జీవనం సాగిస్తున్న జగన్ అనే వ్యక్తి జీతం చాలట్లేదని, మహిళపై కత్తితో దాడి చేసి దొంగతనానికి పాల్పడ్డాడని డీఎస్పీ సత్తయ్య గౌడ్ మీడియా సమావేశంలో తెలిపారు. పశువులు మేపుతున్న మహిళపై దాడి చేసి 4 తులాల బంగారం అపహరించడానికి ప్రయత్నించాడు. మహిళ అతనికి ఎదురు తిరగడంతో కత్తితో పొడిచి బంగారంతో పరారయ్యాడని పోలీసులు వెల్లడించారు. 24 గంటల్లో పోలీస్ బృందం కేసును ఛేదించినందుకు వారిని డీఎస్పీ అభినందించారు. లోకల్ ఇంటెలిజెన్స్ అక్కడ ఉన్నటువంటి సాక్షులను విచారిస్తూ ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగించి 24 గంటల లోపలనే నేరస్తుడైనటువంటి మేతర్ జగన్ తండ్రి లక్ష్మయ్య 37 years అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను ర్యాపిడో నడుపుకుంటూ అతని యొక్క జీవనం సాగిస్తున్నాడు. వచ్చే డబ్బులు అతని యొక్క లావిష్ ఎక్స్పెన్సెస్కు అతనికి ఖర్చుతో కూడుకున్న జీవనాన్ని గడపడానికి సరిపోకపోవడం వల్ల ఎలాగైనా తప్పుడు మార్గంలోనైనా డబ్బులు సంపాదించేసి విలాసవంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకొని ఒక పథకం వేసుకొని ఈ రకంగా ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు పడంచెరికలు రావడం జరిగింది. వచ్చేసి ఎక్కడికెళ్ళి వాచ్ చేస్తూ వస్తుంటే ఆ సమయంలో ఈ ఒంటరిగా ఉన్న మహిళ అతనికి కనిపించడం జరిగింది. దాన్ని ఆ పరిస్థితిని అదనుగా చేసుకుని ఈ నేరం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ అభివృద్ధికి కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లిలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల మందు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో లక్షలాది గొర్రెలకు, మేకలకు ఉచితంగా నట్టల మందు పంపిణీ చేస్తున్నామన్న పొన్నం గ్రామానక గొర్రెల దగ్గరకు వెళ్లి నట్టల మందు వెయ్యాలని పశు వైద్యులకు సూచించారు. ఈ అవకాశాన్ని గొర్రెలు, మేకలు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది గొర్రెలకు, మేకలకు నట్టల మందు వేసే కార్యక్రమాన్ని తిరిగి పునఃప్రారంభించింది.
తప్పక మీ దగ్గర ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్ను సంప్రదించి ఈ నట్టల మందును తప్పకుండా వేయించుకోవాలని వాటి ఎదుగుదలకు ఉపయోగపడి కడుపులో ఉన్నటువంటి జీవరాశిని పురుగులను బయటికి పంపేటువంటి ఈ యొక్క నట్టల మందు వల్ల వాటి గ్రోత్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ నట్టల మందు ఉచితంగానే అందజేస్తారు. ఢిల్లీ మెట్రో రైలు ప్రాజెక్టు 5వ దశకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 12,015 కోట్ల వ్యయంతో మెట్రో ఫేజ్ 5Aకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ దశలో 16 కిలోమీటర్ల మేర ఢిల్లీ మెట్రోను విస్తరించనున్నారు. ఇందులో 10 అండర్ గ్రౌండ్లు, 3 ఎలివేటెడ్ స్టేషన్లు రానున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. 3 ఏళ్లలో ఢిల్లీ మెట్రో విస్తరణ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు వివరించారు. విస్తరణ పూర్తయిన తర్వాత ఢిల్లీ మెట్రో నెట్వర్క్ 400 కిలోమీటర్లకు పెరగనుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైన వేళ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎయిర్ ప్యూరిఫైర్లపై పన్ను రాయితీ ఇప్పించే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ప్యూరిఫైర్లను వైద్య సంబంధ పరికరాలుగా గుర్తించి జీఎస్టీ తగ్గించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రస్తుతం 18% స్లాబ్లో ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్లను 5% పరిధిలోకి తీసుకొచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడంలో అధికారులు విఫలమయ్యారని హైకోర్టు ఆగ్రహం వెలిబుచ్చింది. కనీసం ఎయిర్ ప్యూరిఫైయర్లు అయినా సరఫరా చేయాలన్న హైకోర్టు నెల రోజుల పాటు అయినా పన్ను రాయితీలు ఇవ్వాలని పేర్కొంది. రోజులో ఢిల్లీ ప్రజలు 21,000 సార్లు గాలి పీలుస్తున్నారన్న న్యాయమూర్తులు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు ఎంతగా పాడవుతాయో అంచనా వేయాలని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్లను లగ్జరీ వస్తువులుగా పరిగణించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. జీఎస్టీ తగ్గింపుపై త్వరగా నిర్ణయం చెప్పాలని ఆదేశించింది. వీలైనంత త్వరగా జీఎస్టీ మండలి సమావేశమై ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. దేశంలో మరో 2 విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ అనుమతి ఇచ్చింది. అల్ హింద్, ఫ్లై ఎక్స్ప్రెస్ విమాన సంస్థలకు ఎన్ఓసీ జారీ చేసింది. ఇప్పటికే అనుమతి పొందిన ఉత్తరప్రదేశ్కు చెందిన విమాన సంస్థ సెంక్ ఎయిర్ త్వరలో సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంది. అల్ హింద్ ఎయిర్ సంస్థను కేరళకు చెందిన అల్ హింద్ గ్రూప్ ప్రమోట్ చేస్తోంది. ఇండిగో వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో మరిన్ని విమానయాన సంస్థలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నందున మరిన్ని విమానయాన సంస్థలు ఉండాలని భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో 9 షెడ్యూల్డ్ క్యారియర్స్ ఉన్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా గ్రూప్ కలిసి దేశంలో 90% మార్కెట్ షేర్ను కలిగి ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో దిగ్భ్రాంతికర దృశ్యాలు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలు, ఆమె తల్లిపై పారామిలిటరీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. దోషిగా తేలిన బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగార్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ మండీ హౌస్ సమీపంలో బాధితులు నిరసన చేసేందుకు యత్నించారు. అయితే సీఆర్పీఎఫ్ అధికారులు వారు బస్సు దిగేందుకు అంగీకరించలేదు. తర్వాత కొద్దిసేపటికే సీఆర్పీఎఫ్ అధికారులు ఆమెను చేతులతో తోస్తూ కదులుతున్న బస్సులోంచి కిందకు దూకమని అడిగినట్లు కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అత్యాచార బాధితురాలు ఆమె తల్లిని తరలిస్తున్నప్పటికీ సీఆర్పీఎఫ్ బస్సులో మహిళా సిబ్బంది లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. తమను చంపేస్తారంటూ ఆ తల్లి రోడ్డుపైనే ఆందోళన వ్యక్తం చేసింది. తనను బస్సు నుంచి తోసి బిడ్డను తీసుకెళ్లిపోవడంతో ఏం చేయాలో తెలియక తీవ్రంగా రోధించింది. ఘటనపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. అత్యాచార బాధితురాలి పట్ల ఇలా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. న్యాయం కోసం గొంతెత్తడమే ఆమె చేసిన తప్ప అని నిలదీశారు. బాధితులు క్షణక్షణం భయంతో జీవిస్తున్నప్పుడు నేరస్తుడికి బెయిల్ ఇవ్వడం నిరాశపరిచిందన్నారు. అత్యాచారం చేసిన వారికి బెయిల్ వచ్చిందని, బాధితులనేమో నేరస్తులలాగా చూస్తున్నారని మండిపడ్డారు. చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న 11 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. మియాపూర్లో నిందితులను అదుపులోకి తీసుకున్నామన్న మాదాపూర్ డీసీపీ రితిరాజ్ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న పిల్లలను శిశు విహార్కు తరలించినట్టు తెలిపారు. నిందితులు బలహీన వర్గాలకు చెందిన పిల్లలను అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వీరిలో కొందరికి పలు ఐవీఎఫ్ కేంద్రాలతో సంబంధాలున్నాయని డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. దీని గురించి మేము 11 మెంబర్స్కి పట్టుకున్నాము.
11 మెంబర్స్లో టోటల్ 8 మెంబర్స్ ఫీమేల్ ఉన్నాయి, 3 మెంబర్స్ మేల్స్. అందరికీ మేము పట్టుకున్నాము. దీనిలో మనకు 2 బేబీస్ దొరికారు. ఒక బేబీ గుజరాత్ నుంచి, అహ్మదాబాద్ నుంచి వాళ్ళు తీసుకున్నారు. ఆ బాబు 2 బేబీస్ బాబు ఉన్నారు 10 days ఓల్డ్. ఒక బాబు అహ్మదాబాద్ నుంచి, ఒక బాబు ఇది సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి, ఇది రమాయణపేట్, అక్కడ నుంచి మనకు దొరికింది. ఇప్పుడు మన కస్టడీలో వాళ్ళే ఉన్నారు. అండ్ ఇంకా చూసినప్పుడు అక్యూజ్డ్ గురించి మనకు వచ్చింది ఆల్రెడీ 11 నుంచి 4 మెంబర్స్ మీద చాలా కేసెస్ ఉన్నాయి. ఒక అక్యూజ్డ్ గంగాధర్ రెడ్డి పైన ఆల్రెడీ 13 కేసెస్ ఉన్నాయి. తర్వాత బాబు రెడ్డి మీద 2 కేసెస్ ఉన్నాయి. అండ్ ఇంకా 2 అక్యూజ్డ్ మెంబర్స్ నాగలక్ష్మి అండ్ హర్ష రాయ్, 2 మీద కూడా 2 కేసెస్ ఉన్నాయి.